ఓం గం 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 గణపతియే నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాళ వీడియోలో మనకి 2024 సంవత్సరంలో డిసెంబర్ నెలలో మార్గశిర మాసంలో డిసెంబర్ 18వ తేదీ బుధవారం రోజున సంకటహార చతుర్థి వ్రతాన్ని అయితే మనం జరుపుకుంటామండి. ఈ రోజున మనము గణపతికి ఏ విధంగా పూజించాలి, నియమాలు ఏం పాటించాలి, మంత్రాలు అన్నీ కూడా క్లియర్గా నేను ముడుపు కట్టిన దగ్గర నుంచి చంద్రునికి అర్ఘ్యం ఇచ్చేంత వరకు అన్ని వివరాలు కూడా క్లియర్గా తెలియజేస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఈ సంకటహార చతుర్థి వ్రతం ఎందుకు జరుపుకుంటామండి దాని గురించి తెలియజేస్తానండి. మనకు ఏదైనా సరే తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు, ఇక మనకు ఆ సమస్య తీరదు అని తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, డబ్బు సమస్య కానివ్వండి, అనారోగ్య సమస్యలు కానివ్వండి, ఏదైనా అండి తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు ఈ వ్రతాన్ని కనుక మీరు ఏదైనా సంకల్పం తీసుకొని, అంటే 3 నెలలు కానీ 5 నెలలు కానీ 9 నెలలు కానీ నేను ఇన్ని నెలలు చేస్తాను అని మీరు సంకల్పం అనేది తీసుకోవాలండి. నా పూర్తి నమ్మకంతో చెప్తున్నాను. నేను ఈ వ్రతాన్ని గత 4 సంవత్సరాల నుంచి అయితే చేస్తున్నాను. నేను వ్రతాన్ని ఆచరించిన వెంటనే అతి శీఘ్రంగా ఒక 3 నెలల లోపలే నాకు నా యొక్క కోరికకు మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. అంతటి శక్తివంతమైనదండి. నేనే కాదండి, మన ఛానల్ కుటుంబ సభ్యులు కూడా చాలా మంది ఈ వ్రతాన్ని ఆచరించి వాళ్ళ యొక్క అనుభవాన్ని, ఇట్లా వాళ్ళకు కోరికలు తీరాయి అని కూడా చాలా కామెంట్స్ అయితే నాకు తెలియజేశారండి. చాలా శక్తివంతమైన వ్రతం అండి. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించండి. అయితే ఈ వ్రతం ఆచరించడానికి తప్పకుండా ముఖ్యమైనటువంటి నియమాలు పాటించాలండి. ముందుగా అయితే మనము ముడుపు కట్టాలండి. తర్వాత ఉపవాసం అనేది ఉండాలి. ఉదయం పూజ దగ్గర నుంచి రాత్రి చంద్రునికి అర్ఘ్యం ఇచ్చేంత వరకు ఉపవాసం ఉండాలండి. ఈ రోజున బ్రహ్మచర్యం అనేది పాటించాలి. ఈ రోజున నాన్ వెజ్ అనేది తినకూడదండి. ఈ రోజున ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు తలకి నూనె అనేది పెట్టుకోకూడదండి. తర్వాత సాయంత్రం పూజ అయిన తర్వాత మీరు సంకటహార చతుర్థి వ్రతకథనైతే మీరు చదువుకోవాలండి. తర్వాత చంద్రునికి అర్ఘ్యం అనేది తప్పకుండా ఇవ్వాలి. ఈ నియమాలు అనేవి తప్పకుండా పాటించాలండి. ముందుగా అయితే ముడుపు ఎలా కట్టాలనేది నేను తెలియజేస్తాను. ఇక్కడ ముడుపు అనేది మనము 2 రకాలుగా కట్టుకోవాలండి. అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి అయితే మీరు ముడుపును అనేది కట్టుకోవచ్చు. నేను కట్టుకునే విధానాన్ని కూడా తెలియజేస్తానండి. నార్మల్గా అయితే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఒక సంకల్పం అనేది తీసుకుంటారండి. 5 నెలలు కానీ 9 నెలలు కానీ చేస్తాము అని సంకల్పం తీసుకుంటారు. మొదటి నెలలో ముడుపు అనేది కట్టుకొని చివరి నెల వరకు ఆ ముడుపుని అలానే దేవుని దగ్గర పెట్టుకొని చివరి నెలలో ముడుపులోని బియ్యాన్ని తీసి నైవేద్యం అనేది చేసి ముడుపునైతే వాళ్ళు అక్కడ ఉద్వాసన చేస్తారండి. అలా అన్న చేసుకోవచ్చండి. కానీ నేనైతే అలా చెయ్యనండి. ఎందుకంటే మనం ఎక్కువ నెలలు ముడుపు అనేది దేవుని దగ్గర అలా పెట్టేస్తే ముడుపు కట్టేటప్పుడు మనము తమలపాకులు, పూలు అనేవి పెడతామండి. అందులోని తేమ ఆ బియ్యం మీద పడిపోయి బియ్యం అనేది బూజైపోతాయండి. అందుకని నేను ఆ విధంగా అయితే నేను ముడుపునైతే కట్టను. నేను కట్టే విధానాన్ని మీకు ఇప్పుడు తెలియజేస్తానండి. ముడుపు ఎలా కట్టుకోవాలి అంటే, మీరు ఉదయాన్నే నార్మల్గా గణపతి దగ్గర మీరు ఒక ఎర్రటి వస్త్రం కానీ పసుపు వస్త్రం కానీ వేసుకొని 4 మూలల పసుపు కుంకుమ అనేది పెట్టుకొని ఒక 3 పిడికిళ్ళు బియ్యం అనేది తీసుకోవాలండి. కొంతమంది 3 దోశలు కూడా తీసుకుంటూ ఉంటారు. మీరు ఇంట్లో నైవేద్యం ఎంత చేసుకుంటారో, ఎంతమంది తినగలరో అన్ని బియ్యం మాత్రమే తీసుకోండి. ఎక్కువ వేసుకొని వేస్ట్ మాత్రం చేయకండి. నేనైతే ఇక్కడ కొద్దిగా బియ్యాన్ని తీసుకొని అందులో పసుపు కుంకుమ పెట్టుకొని అందులో నేను తాంబూలం అనేది ఒక 3 తమలపాకులు, 2 వక్కలు, 2 ఎండు ఖర్జూరం, కుదిరిన వాళ్ళు కొంతమంది ఒక ఎండు కొబ్బరి కూడా పెడతారండి. అది కూడా పెట్టుకోవచ్చు. తర్వాత దక్షిణగా ఎంతో కొంత మీ శక్తి కొలది ఒక 11 రూపాయలు కానీ 101 రూపాయలు కానీ ఎంతో కొంత మీరు దక్షిణ అనేది పెట్టుకోవాలండి. ఈ ముడుపు అంతా ఈ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత దాని మీద 2 చేతులు అనేవి పెట్టుకొని మీ యొక్క సంకల్పం అనేది చెప్పుకోవాలండి. మీ యొక్క కష్టాన్ని ఆ సంకష్టహార గణపతికి అయితే మీరు చెప్పుకోవాలి. తర్వాత ముడుపుని 3 ముళ్ళు అనేది వేసుకొని నమస్కారం అనేది చేసుకొని ఒక పసుపు కుంకుమ అలానే ఒక పుష్పం అనేది పెట్టుకొని నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా అయితే ముడుపు కట్టుకోవాలండి. ఉదయాన్నే మీరు గణపతి దగ్గర ఈ ముడుపును పెట్టుకొని నార్మల్గా దీపారాధన చేసుకుని దీపం ధూపం నైవేద్యం అనేది ఏదో ఒకటి బెల్లం ముక్క కానీ నైవేద్యం పెట్టుకోవాలి. తర్వాత మనం ఈ రోజంతా ఉపవాసం ఉండాలి అని చెప్పాను కదండి. ఉదయం ముడుపు కట్టిన దగ్గర నుంచి సాయంత్రం చంద్రునికి అర్ఘ్యం ఇచ్చేంత వరకు ఉపవాసం అనేది ఉండాలండి. ఒకవేళ కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఆరోగ్యం సహకరించని వాళ్ళు, బీపీలు కానీ షుగర్లు కానీ ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మీరు ఉపవాసం టైంలో పాలు, పండ్లు అనేది తీసుకోవచ్చండి. నార్మల్గా కూడా ఉపవాసం టైంలో పాలను కూడా తీసుకుంటూ ఉండొచ్చండి. ఉపవాసం అనే నియమం ఎందుకు పెట్టారంటే మనం పూర్తి నిండు భక్తితో ఆ భగవంతుని మీద మనం మనస్సు అనేది నిమగ్నం చేసుకొని పూజ చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఈ ఉపవాస నియమాన్ని పెట్టారండి. తర్వాత సాయంత్రం మీరు ప్రదోష సమయంలో అంటే 5 గంటల తర్వాత మీరు ఎప్పుడైనా సరే గణపతి దగ్గర దీపారాధన చేసుకొని ఆ ముడుపు అనేది తీసుకొని అందులోని బియ్యాన్ని తీసి మీరు నైవేద్యం అనేది చేసుకోవాలండి. ఏదైనా బెల్లం పాయసం కానీ, బెల్లం పరమాన్నం కానివ్వండి, ఏదైనా సరే మీరు నైవేద్యం అనేది
చేసుకోవాలండి. నైవేద్యం చేసుకొని గణపతి దగ్గర పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలి. ఇక్కడ పూజ అనేది ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలియజేస్తానండి. పూజలో మీరు ఇద్దరు గణపతులకైతే పూజ చేయాల్సి ఉంటుందండి. మొదటి గణపతి ఆదిదేవుడు, విఘ్న నివారకుడు. మనం ఏదైనా సరే పూజ చేసేటప్పుడు మనం కొన్నిసార్లు తెలియని తప్పులు అనేటివి చేసేస్తూ ఉంటామండి. మనం తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు అనేటివి చేస్తూ ఉంటాం. మన పూజకు మంచి ఫలితాన్ని, రెట్టింపు ఫలితం ఇచ్చి మన పూజలో చేసిన తప్పులను మన్నించి మంచి ఫలితాన్ని ఇచ్చేది ఆ ఆదిదేవుడు, విఘ్న నివారకుడు గణపతి అండి. ఆ విఘ్న నివారకుడికి అయితే మీరు పూజ చేసుకోవాలి. మీ దగ్గర గణపతి విగ్రహం ఉన్నా, లేదు ఏదైనా ఫోటో ఉన్నా పెట్టుకోవాలండి. లేదు ఏమీ లేదు అనుకున్న వాళ్ళు పసుపుతో చిన్న గణపతిని చేసుకొని సింపుల్గా మీరు షోడశోపచారాలు అంటే పంచ ఉపచారాలు, పసుపు, కుంకుమ, పుష్పం, అక్షింతలు, దీపం, ధూపం, నైవేద్యం ఇవన్నీ సమర్పించి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క కానీ, లేదా కొద్దిగా పాలను కానీ, అరటి పండ్లను కానీ మీరు సమర్పించవచ్చు. ఈ విధంగా మీరు విఘ్న నివారకుడు గణపతికి అయితే పూజించాలండి. తర్వాత మనం ఇక్కడ సంకటహార చతుర్థి గణపతికి అంటే సంకష్టి గణపతికి పూజ అనేది చేస్తామండి. కాబట్టి ప్రత్యేకంగా మీరు ఫోటో ఉంటే ఫోటో కానీ, లేదు మీ దగ్గర గణపతి విగ్రహం కనుక ఉంటే విగ్రహానికైతే మీరు పంచామృతాలతో అభిషేకం అనేది చక్కగా చేసుకోవచ్చండి. ఒకవేళ గణపతికి లేదు, మీ దగ్గర విగ్రహం లేదు అనుకున్న వాళ్ళు గణపతి ఫోటోకి మీరు డైరెక్ట్గా పూజ చేసుకోవచ్చండి. గణపతికి ఇష్టమైనటువంటి గరికతో పూజ చేసుకుంటారండి. చాలామంది 21 రకాల పత్రాలతో పూజ కూడా చేసుకుంటూ ఉంటారండి. నైవేద్యాలు వచ్చేసి కొంతమంది కుడుములు, ఉండ్రాలు ఇవన్నీ కూడా సమర్పిస్తూ ఉంటారండి. నేనైతే ఫస్ట్ మంత్లో అయితే స్టార్ట్ చేసినప్పుడు అన్ని 9 రకాలు అయితే నేనైతే గణపతికి అయితే సమర్పించుకున్నాను. తర్వాత నెలలో నా శక్తి కొలది నేను కొద్దిగా నైవేద్యాలు అనేవి చేసుకొని నేనైతే పెట్టుకుంటూ ఉంటున్నానండి. మీ యొక్క శక్తిని బట్టి మీరు ఎన్ని రకాలైన సరే నైవేద్యాలు అనేవి సమర్పించుకోవచ్చండి. మనం ముఖ్యంగా నైవేద్యం వచ్చేసి ముడుపులోని బియ్యంతో చేస్తాం కదండి, అది మనకి అక్కడ ఇంపార్టెంట్ అండి నైవేద్యం అనేది. ముందుకైతే మనం పసుపు గణపతికి పూజ అయిన తర్వాత సంకటహార చతుర్థి గణపతికి అష్టోత్తరాలు అనేవి పఠించుకొని మీరు గరికతో కానీ, అక్షింతలతో కానీ, పుష్పాలతో కానీ పూజ చేసుకోవచ్చు. ఈ రోజున గణపతికి ఎక్కువగా ఎర్రటి పుష్పాలతో అర్చన అనేది చేస్తారండి. ఒకవేళ మీకు కనుక ఎర్రటి పుష్పాలు ఉంటే మీరు గణపతికి పూజ అనేది చేసుకోవచ్చు. లేదు ఎర్రటి పుష్పాలు దొరకని సమయంలో మీ దగ్గర ఏ పుష్పాలు దొరికితే అందుబాటులో ఏవి ఉంటే వాటితో మీరు పూజ అనేది చేసుకోండి. ఈ విధంగా అయితే మీరు గణపతికి పూజ అనేది చేసుకోవాలండి. చివరిగా ధూపం, దీపం, నైవేద్యం అనేది మీరు సమర్పించాలి. ఇక్కడ మీరు కొంతమంది మంగళహారతి అనేది ముందే ఇచ్చేస్తారండి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వ్రతకథ చంద్రునికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత మళ్ళీ మంగళహారతి అనేది ఇస్తూ ఉంటారు. ఎలా అన్నా సరే చేసుకోవచ్చు. గణపతి పూజ అంతా అయిన తర్వాత మీరు కొద్దిగా చేతిలో అక్షింతలు పట్టుకొని సంకటహార చతుర్థి వ్రత కథ ఉంటుందండి. ఆ వ్రత కథనైతే మీరు చదవాల్సి ఉంటుంది. చదవలేని వాళ్ళు ఎవరైనా సరే విన్నా కూడా మంచిదేనండి. మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా మీరు ఆ వీడియోని ఆడియో రూపంలో పెట్టుకుంటూ మీరు సంకటహార చతుర్థి వ్రత కథనైతే వినొచ్చండి. తర్వాత వ్రత కథ అంతా విన్న తర్వాత ఆ అక్షింతలను గణపతి దగ్గర వేసుకొని నమస్కారం చేసుకొని కొద్దిగా అక్షింతలను మీరు మీ తలపైన అయితే వేసుకోవాలండి. ఇంతటితో మీరు గణపతికి పూజ అనేది పూర్తవుతుంది. తర్వాత మీరు చంద్రునికి అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. ఈ రోజున అన్ని రాష్ట్రాల వారీగా చంద్రోదయ టైమింగ్స్ అనేటివి నేను ఆల్రెడీ వీడియో అనేది అందించాను. వీడియోలో వచ్చేసి మీకు క్లియర్గా నేను టైమింగ్స్ అనేటివి ఇచ్చానండి. ఆ టైం వరకు మీరు వెయిట్ చేస్తూ, ఆంధ్రాలో అయితే 8:30 పైన అయితే మీరు చంద్రుడి కోసం వెయిట్ చేస్తూ చంద్రుడిని చూస్తూ మీరు చేతిలో కొద్దిగా అక్షింతలను అలానే కొద్దిగా పుష్పాలను తీసుకొని ఒక రాగి చెమ్ములో కానివ్వండి, ఇత్తడి చెమ్ములో కానివ్వండి, ఒక చెమ్ములో నీళ్ళని తీసుకొని కింద ఒక పళ్ళెం అనేది పెట్టుకొని చంద్రుడిని చూస్తూ మీరు ఓం చంద్రదేవాయ నమః ప్రథమ అర్ఘ్యం సమర్పయామి అని 3 సార్లు పైనుంచి నీళ్ళను మీరు కిందకి వదులుతూ చేతిలోని అక్షింతలు మీరు నీటిని పోస్తూ మీరు అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. మరి కొంతమంది కింద ప్లేట్ పెట్టకుండా ఏదైనా ఒక చెట్టును కూడా పెడుతూ ఉంటారండి. అలా కూడా చంద్రునికి అర్ఘ్యం అనేది ఇవ్వచ్చు. చాలా మందికి ఒక సందేహం అనేది ఉంటుందండి, చంద్రుడు వచ్చేంత వరకు మేము వెయిట్ చేయలేమండి, మా ఏరియాలో వర్షం వస్తుంది, మేము మా ఏరియాలో చంద్రుడు రాలేదండి అనుకున్న వాళ్ళు ఈవినింగ్ మీరు పూజ అంతా అయిన తర్వాత అంటే 6:30 తర్వాత సూర్యాస్తమయం అయిన తర్వాత మీరు ఏదైనా మీ నెట్లో ఇప్పుడు మనకి గూగుల్స్లో చంద్రుని ఫోటో అనేది ఉంటుంది కదండి, ఆ ఫోటోని చూస్తూ మీరు చంద్రునికి అర్ఘ్యం అనేది ఇవ్వచ్చండి. లేదు అనుకున్న వాళ్ళు 7 గంటల సమయంలో ఆ సమయంలో నక్షత్ర దర్శనం, నక్షత్రాన్ని చూస్తూ కూడా మీరు చంద్రునిగా మీరు ఆవహించి పూజ చేసుకుంటూ మీరు అర్ఘ్యం అనేది ఇవ్వచ్చండి. ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి. నేనైతే కొన్నిసార్లు వర్షం క్లైమేట్ అనేది సరిగా లేనప్పుడు చంద్రుని
చంద్రుని ఫోటో అనేది చూసుకుంటూ, లేదు శివుని ఫోటో ఉంటుంది కదండి, శివుని తల మీద మనకి అర్ధచంద్రాకారంలో చంద్రుడు ఉంటారు కాబట్టి ఆ చంద్రుని చూస్తూ కూడా మీరు అర్ఘ్యం అనేది ఇవ్వచ్చండి. ఈ విధంగా అయితే అర్ఘ్యం అంతా ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ గణపతి దగ్గర వచ్చి మంగళహారతితో నీరాజనం, అలానే కొంతమంది టెంకాయి అలాంటివన్నీ కూడా సమర్పిస్తారండి. అన్నీ సమర్పించిన తర్వాత మీరు తాంబూలం అనేది ఇవ్వచ్చండి. చాగంటి గారు మనకి ఒక వీడియోలో చెప్పారండి, సంకటహర చతుర్థి వ్రతం రోజున దోసకాయని నైవేద్యం పెడితే చాలా మంచిది అని. నేనైతే అందుకని ప్రతి సంకష్టహర చతుర్థి వ్రతంకి ఒకవేళ దొరికితే నేను దోసకాయనైతే నైవేద్యం పెడతానండి. మీరు కూడా కుదిరితే పెట్టుకోవచ్చు. తర్వాత చివరిగా మంగళ నీరాజనం అనేది ఇవ్వాలండి. ఈ విధంగా అయితే గణపతికి నేనైతే ప్రతి నెల కూడా పూజ అనేది చేసుకుంటాను. మీకు ఈ వీడియో అనేది ఉపయోగపడింది అని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తానండి. ఓకే అండి, సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి.